మంచు ఫ్యామిలీకి 200 కోట్లు పోయినట్లేనా? ఈ మాత్రం విఎఫ్ఎక్స్కి అంత బిల్డప్ ఇచ్చారా? మోహన్ బాబు మాటలకి సినిమాకి అసలు సంబంధం ఏమైనా ఉందా? మంచు విష్ణు వల్లనే కన్నప్పకి ఈ పరిస్థితి వచ్చిందా? అసలు కన్నప్ప బాక్సాఫీస్ దగ్గర హిట్టా ఫట్టా? మ్యాటర్లోకి వస్తే విఎఫ్ఎక్స్ మాత్రం అంతా ఆశించినంతగా లేదు. ఇంకొంచెం బాగుంటే బెటర్ అని ప్రేక్షకుల అభిప్రాయం. లొకేషన్ పరంగా కొంచెం ఇండియాలో ఉన్న ఫీల్ అయితే మిస్ అయిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం లాగ్ లాగే సాగతీశారనే చెప్పాలి. హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది, కానీ కొంచెం రొమాన్స్ తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది సినిమాకి అనిపించేలా ఉంటుంది. విష్ణు ఒక వారియర్ లాగా యాక్షన్ నిజంగానే బానే చేశాడు. సెకండ్ హాఫ్ ఇంకా వేటగాడి నుంచి శివభక్తుడిలా ఎలా మారిపోయాడు, అసలు ఆ జర్నీ ఎలా అని బాగా చూపించారు. ప్రభాస్ అండ్ విష్ణు మధ్యలో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం వేరే లెవెల్లో విజువలైజ్ చేశారు. ప్రభాస్ ఉన్నంతసేపు మొత్తం స్క్రీన్ని తన వైపు లాగేసుకున్నాడు. గాడ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఇంకా మిగతా యాక్టర్స్ విషయంలోకి వస్తే తిన్నడు చిన్నప్ప రోల్లో మంచు విష్ణు కుమారుడు మాత్రం నిజంగానే ఒదిగిపోయాడు. మోహన్ బాబు గురించి అసలు మాట్లాడే అవసరం కూడా లేకుండా యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్తో దుమ్ము లేపేశారు. మంచు విష్ణు తిన్నడు అండ్ కన్నప్ప పాత్రలో నిజంగానే ఒదిగిపోయాడు. మోహన్ లాల్ సీన్స్ అసలు ఈ రేంజ్లో ఉంటాయి అని ఎక్స్పెక్ట్ కూడా చేయరు. శరత్ కుమార్ గారు ఆల్సో డిడ్ ఎ గుడ్ జాబ్. శివునిగా అక్షయ్ కుమార్ బానే నటించినా ఎక్కడో ఏదో చిన్న ఆర్టిఫిషియల్ ఫీలింగ్ లాగా అనిపించింది. కాజల్ మాత్రం పార్వతీదేవిగా నిజంగా దేవతలాగే అనిపించింది. టూ గుడ్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్, సాంగ్స్, బీజిఎం మాత్రం చింపి పక్కన పాడేశాడు స్టీఫెన్. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలి అంటే ఎప్పటి నుండో తెలిసిన క్లైమాక్స్ అయినా సరే మళ్ళీ కొత్త ఫీల్ వచ్చేలాగా చేశారు విష్ణు అండ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం పీక్స్కి తీసుకువెళ్ళిపోయారు. లిటరలీ ఏడిపించేశాడు మంచు విష్ణు మాత్రం. ఫైనలీ ఇది విష్ణు కంబ్యాక్ అనడం కంటే సెకండ్ ఇన్నింగ్స్ అనడం కరెక్ట్. ఇంకా కన్నప్ప దుమ్ము లేపడం ఖాయమని ప్రేక్షకుల టాక్.